హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ స్పెషల్ స్పైసీ చికెన్ ఫ్రైని ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దామండి. మ్యారినేట్ చేయాల్సిన పని కానీ ఫుడ్ కలర్స్ యూస్ చేయటం కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా క్విక్ ప్రాసెస్లో టేస్టీ చికెన్ ఫ్రైని లేట్ లేకుండా చూసేద్దాం రండి. బ్యాచిలర్స్ స్పైసీ చికెన్ ఫ్రై ప్రిపరేషన్లోకి వచ్చేస్తే 500 గ్రామ్స్ చికెన్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మీరు కావాల్సినంత క్వాంటిటీని తీసుకోవచ్చు. అయితే దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచి అప్పుడు నీట్గా వాష్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ ఆయిల్, ఇలా అన్నీ కూడా వేసేసుకొని చక్కగా చేత్తోనే మసాలాలు అన్నీ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. కనీసం ఒక 5 to 10 మినిట్స్ అయినా మిక్స్ చేసుకొని మసాజ్ చేసుకుంటూ ఉంటే చికెన్కి చక్కగా మసాలాలన్నీ కూడా చాలా బాగా పట్టేస్తాయి. ఇంకా డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాజ్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసేయండి. చికెన్ ఇలా వైట్కి టర్న్ అవుతున్నప్పుడు చికెన్లో జ్యూసెస్ లాక్ అయినట్లే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసేయండి. అవసరం అనిపించినప్పుడు మధ్యలో మూత తీసుకొని మాడు పట్టకుండా చక్కగా కలిపేసుకొని ఇంకా ఇలా 10 మినిట్స్ కుక్ అయిన ఈ చికెన్ని కాసేపు పక్కకు పెట్టేసుకోండి. ఇంకొక ఫ్రైయింగ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలుకలు, కరివేపాకు, గింజలు తీసేసిన ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసేసుకోండి. అలానే చాప్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో ఒక్క 1 మినిట్ ఫ్రై చేసేసుకొని ఇందాక కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా చక్కగా వేసేసుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అంతా మిక్స్ చేసేసుకొని చక్కగా ఇలా ఉల్లిపాయలు మసాలాలు అంతా కూడా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఫైనల్ టచ్ 1/2 టీ స్పూన్ కారం. ఇది లాస్ట్లో వేయడం వల్ల కలర్ అనేది మనకి చక్కగా చికెన్ ఫ్రైకి మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా 1 మినిట్ ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ జ్యూసీ స్పైసీ చికెన్ రెడీ అయిపోయిందండి. మరి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.